వెల్కమ్ టు తెలుగు న్యూస్ 24/7. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4,000 కోట్లు 2 ఏళ్ల సమయం పడుతుంది వెల్లడించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఎన్టీఆర్ జిల్లా పెద్దతండాలోని అంగన్వాడీ కేంద్ర స్కూల్లో ఫుడ్ పాయిజన్, అస్వస్థతకు గురైన 11 మంది చిన్నారులు ఆసుపత్రికి తరలింపు. ఇరవై 21వ డివిజన్లో ఆలపాటి రాజాకు మద్దతుగా ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ ప్రచారం. ఆలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాల్సిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సంఘ నాయకులు. వెలిగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిన ఘనత గత ప్రభుత్వానిదని, ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే దాదాపు 4,000 కోట్ల రూపాయల నిధులతో పాటు 2 ఏళ్ల సమయం పడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మందికి త్రాగునీరు అందజేసే వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన పనులు ఏవీ పూర్తి చేయకుండా రైతులను గృహ నిర్బంధం చేసి పటిష్టమైన బందోబస్తు మధ్య ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం జరిగిందన్నారు. శ్రీశైలం వద్దనున్న హెడ్ రెగ్యులేటర్, రిటైనింగ్ వాల్ పనులు, మొదటి, రెండవ సొరంగ పనులను, ఫీడర్ కెనాల పనులను మరియు నిర్వాసితుల కాలనీల నిర్మాణ పనులను ఏమాత్రం పూర్తి చేయకుండా వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం జరిగిందన్నారు. సొరంగ 1లో 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర రోడ్డును మరియు సొరంగ 2లో 2 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తొలగించాల్సి ఉందని, అందుకు దాదాపు 9 మాసాలు పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈవేళ ప్రపంచంలోనే అబద్ధాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పాలన అప్పచెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి జగన్ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నాడో ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఒక ఉదాహరణ ఏదైతే వెలిగొండ ప్రాజెక్ట్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, వెలిగొండ అంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ. అటువంటి వెలిగొండ దగ్గర 4,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ 25 లక్షల మందికి, అంటే దగ్గర 1,000 కోటి పైబడి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్టు. ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి. కానీ పూర్తవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, ఆయన అసత్యాలు, ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక, ఆయన అవినీతి పత్రిక తందాన తానా బ్యాచ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1996 ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు. గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు 96లో మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నేటికి పూర్తి కాకపోవడం, 30 సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు, త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన, బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎంత విచిత్రం అంటే, ఎందుకంటే మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక 8వ వింతగా మారాడు ఇవాళ అబద్ధాలు, అసత్యాలు చెప్పడంలో. ఆ వెలిగొండ ప్రాజెక్టుకి ఇంకా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. వెలిగొండ ప్రాజెక్టుకి గట్టిగా, అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి
24x7 ఆయన కష్టపడినట్లుగా కష్టపడితే మినిమం లేదంటే లేదు సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి పరిస్థితి అది వెలిగొండ. అటువంటి వెలిగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వెలిగొండని పూర్తి చేసేస్తే మరి ఈవేళ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాలు అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి వాక్యాలు. అందుకే ఈయన ఒక 8వ వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాలు అసత్యాల్లో. ఏదైతే ఈవేళ వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేస్తాం. మళ్ళీ ఈవేళ దగ్గర 7-8 నెలల్లో 7-8 సార్లు రివ్యూ చేస్తాం. ఫిజికల్గా కూడా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులందరం కూడా సందర్శించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం చీమలపాడు పెద్దతండాలోని అంగన్వాడీ కేంద్రం స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. అంగన్వాడీ కేంద్రంలో 18 మంది చిన్నారులకు గాను 11 మంది చిన్నారులకు అస్వస్థతకు గురయ్యారు. వాంతుల విరోచనాలతో చిన్నారులు డీలా అయ్యారు. ఫుడ్ పాయిజనే కారణం అంటున్న చిన్నారుల తల్లిదండ్రులు హుటాహుటిన చిన్నారులను వారి తల్లిదండ్రులు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని తెలిపిన అధికారులు. నుంచి 108 ఫోన్ చేశామండి. అది లేట్ అవుతుంటే గబగబా ఏడుస్తున్నారు బాగా. అది ఆటో ఎక్కించుకొచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్ మైలారం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తున్నాం. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుందండి. అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులు అనేది మేము నెల నుంచి కంప్లైంట్ ఇస్తున్నామండి. ప్లేట్లు సరిగ్గా కడగట్లేదు, వాటర్ లేదు, ఏదో 2 బిందెలే తప్ప శుభ్రంగా నీళ్లు బాత్రూంలో వెళ్తున్న పిల్లలకి అలాగే ఇంటి దగ్గర పంపిస్తున్నారు తప్ప కడిగి పంపించలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నారు, పట్టించుకోవట్లేదంట. అది మురికి దుప్పటి మీద పడుకోబెట్టం, అందరినీ ఒకదాని పడుకోబెట్టం ఒకళ్ళ దగ్గర అని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు. ఉపాధ్యాయులు యువత ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో చర్చించడమే కాకుండా తర్వాత ముఖ్యమంత్రితోనూ మంత్రిమండలిలోనూ చర్చించి పరిష్కరించగల సత్తా ఉన్న నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ రావు అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు జూనియర్ కళాశాల ఎలిమెంటరీ స్కూల్, వంగవీటి మోహనరంగ హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లోని ఉపాధ్యాయులను ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ స్వయంగా కలిసి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి కూటమి పార్టీలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వేములపల్లి రంగారావు, గొరిపర్తి నామేశ్వరరావు, అలాగే జనసేన నాయకులు కొవ్వూరి కిరణ్ బాబు, బీజేపీ నాయకులు కోలపల్లి గణేష్, పొట్నూరు దుర్గాప్రసాద్, వల్లూరు మధు, మోటేపల్లి చిన్న, నిమ్మల జ్యోతిక, వెన శంకర్, భవానీ, లక్ష్మి, రమాదేవి, గాలి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖున జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి బలపరిచిన సంగతి మనందరూ తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. సమస్యల్ని సభలో ఏ విధంగా చర్చించాలి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ఎవరెవరు సహకారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా ఇవాళ టీచర్స్ వ్యవస్థకి ఉన్న అనేకమైన సమస్యలు లేదా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ కున్న 1,00,000 సమస్యలు, వీటన్నిటి కూడా కొంత మేరకు పరిష్కారం చేయగలిగిన సమర్థమైన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రత్యేకంగా టీచర్స్ వ్యవస్థలో ఇవాళ వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా మరలా తీసుకునే అవకాశం లేకుండా గత ప్రభుత్వం అనేక రకాలుగా టీచర్స్ ఇబ్బంది పెట్టిన సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ సుమారు 25,000 కోట్ల పైగా బకాయిలు టీచర్స్ ఉన్నాయని చెప్పి కొందరు లెక్కలు చెబుతా ఉన్నారు. వీటన్నిటికీ పరిష్కరించగల శక్తి సామర్థ్యాలు ఏ విధంగా రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉన్నాయంటే, ఆయన అనుభవం ఒక లెక్క అయితే, ఆయనకి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న చొరవ గాని, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కలిసి ఈయన్ని కూటమి అభ్యర్థిగా నిర్ణయించిన విధానంలో గాని, ఒకసారి సభలో మాట్లాడటం చేతైన వ్యక్తి సభ తర్వాత కూడా ఆ విషయాన్ని పరిశీలన చేసి మంత్రి మండలితోనూ లేదా ముఖ్యమంత్రి గారితో చర్చించి అవసరమైతే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి సమస్యల పరిష్కారం గల శక్తి సమర్థుడు. కాబట్టి ఈసారి రాజకీయాలకు అతీతంగా యూనియన్లు కూడా అతీతంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయమని నేను టీచర్స్ ని అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాల్లో సమస్యలు కామన్, అవి ఎవరు వచ్చినందని అడ్రస్ చేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ గత 5 సంవత్సరాల్లో మురిగిపోయిన ఈ వ్యవస్థలో ఉన్న అనేకమైన సమస్యలన్నీ కూడా దాంట్లో ఇరుక్కుపోయి విలవిలబాడుతున్న సందర్భంలో చిక్కుముడి ఇప్పగలిగే శక్తివంతులకే అవకాశం ఇస్తే వాళ్ళకి రూలింగ్ ప్రభుత్వంతో ఉన్న అనుబంధం కూడా దృష్టిలో పెట్టుకుని
రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయమని నేను రిక్వెస్ట్ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తాను. వేగా జ్యువెలర్స్ లిమిటెడ్ ఈ రోజు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిఫ్టింగ్ అవడం జరిగిందని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులతో పాటు వేగా జ్యువెలర్స్ ఎండి నవీన్ కుమార్ వనమ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమ, చైర్మన్ రామ్మోహన్ మండ్లమూడి మరియు డైరెక్టర్ చంద్రకాంత్ సిహెచ్ తో పాటు పలువురు పాల్గొన్నారని వేగా సంస్థ చైర్మన్ నవీన్ కుమార్ తెలిపారు. జ్యువెలరీ లిమిటెడ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిఫ్టింగ్ లో డైరెక్టర్లు, భాగస్వాములు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు, వేగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో ఎండి నవీన్ కుమార్ మాట్లాడుతూ జ్యువెలరీ రంగంలో నమ్మకం, నాణ్యత, నవ్యతలో అవసరం అని తెలిపారు. గత 20 సంవత్సరాల కల సాఫల్యం అని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తో వేగా జ్యువెలర్స్ లిమిటెడ్ తరఫున ఘంటారావం చేశామన్నారు. అలాగే వేగా సంస్థ అభివృద్ధికి, విజయానికి దోహదపడిన తమ డైరెక్టర్లు, పెట్టుబడిదారులు మరియు ప్రతి ఒక్కరికి తాను మనస్ఫూర్తిగా రుణపడి ఉంటానని చెప్పారు. వారి సహకారంతో సవాళ్లను అధిగమించి చిరకాల అభివృద్ధి సాధించామన్నారు. తన సోదరుడు సుధాకర్ సంస్థకు అంకిత స్వభావులైన ఉద్యోగులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, నమ్మకమైన భాగస్వాములకు వారిచ్చిన సహకారాలను వారికి తన ప్రత్యేక అభినందనలు అన్నారు. వేగా జ్యువెలర్స్ 15,000 ప్లస్ ప్రత్యేక డిజైన్లు, అలాగే 425 ప్లస్ ఉద్యోగులు మరియు 4 లక్షలకు పైగా ఖాతాదారులు ఉన్నారని, ఇది తమ అందరి శ్రమతో సాధించిన ప్రగతికి తార్కాణమన్నారు. వేగా జ్యువెలరీ రంగంలో నిపుణులైన పని వారి సారథ్యంలో నడుస్తోందని, బిఎస్సి వారి సారథ్యంలో అభివృద్ధి కొత్తదనాన్ని సాధిస్తుందని తెలిపారు. It is the realization my 2 decade of old dream. Standing here at the Bombay Stock Exchange, ringing the bell for Vega Jewellers Limited. I am reminded of my family's humble blessings. My journey began in a small village where my parents, Sri Keshavrao and Srimati Satyavati, built a small gold shop with lot of hard work. Their hard work and vision planted the seed of a dream that has now blossomed into Vega Jewellers. A brand trusted by millions. I have to also thank my brother Sudhakar and my wife Shailaja, standing by me like pillars in this journey. Gold has always been more than just a metal. It is a symbol of trust, heritage and prosperity in every Indian household. From our first step into the wholesale business with Devi Jewellers in 2002 to launching 4 Vega Jewellers stores across Telangana, Andhra Pradesh and USA. Every milestone has been a testimony to our commitment to quality and craftsmanship. Vega is today a household name for every family ceremony in Telugu households. I also want to express my deepest gratitude to our directors and investors who believed in Vega's potential and supported us in reaching this stage. Their guidance has helped us navigate challenges, embrace growth and build a legacy that will last for generations. The entire listing process is envisioned by our chairman Sri Rammohan Rao and Sri Chandrakant. I also want to specially thank one of my best friend Veera in this. This movement would not have been possible without my partners, namely Manideep, Kalyan and Srinivas, Prasad Gupta and Nagesh Rao. Dedicated employees, our supportive board of directors and trusted partners and vendors are strongly behind this success. Today, Vega Jewellers has 15,000 plus unique designs, 425 plus employees, and over 4 lakh happy customers. As we step into this new era, I promise that Vega will continue to innovate, expand,
and uphold the trust you have placed in us. Vega is my dream, a dream to create a brand that stands for trust, quality, and innovation. And today, as we make our mark on the BSc, I assure you, this is just the beginning. Velaleni Vaibhogam, Taruguleni Namakam. Thank you so much. అగ్ని ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. కార్మల్ నగర్ లోని సెయింట్ మేరీ విజయ కాన్వెంట్, చిట్టుగుంటలోని మెట్రో హోల్సేల్ మార్చ్ ను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా నివారణ భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా పాటించాలని, లేకపోతే అనుమతులు ఇవ్వబడవని అన్నారు. తానే స్వయంగా సెయింట్ మేరీ విజయ కాన్వెంట్ ను సందర్శించి అక్కడున్న ఫైర్ సేఫ్టీ మిషన్స్ పరిశీలించారు. అగ్ని ప్రమాదం తలెత్తిన వెంటనే ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై ఫైర్ సిబ్బంది ముందుగానే అవగాహన కల్పించగా, ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ సరైన పద్ధతిలో వాడుతున్నారా లేదా వంటి విషయాలపై పరిశీలించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, రీజనల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకటనారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సామ్రాజ్యం శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపీనాయక్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఉయ్యూరు వాహనం పట్టణంలోని కాటూరు రోడ్ లో ఇద్దరు వ్యక్తులు తాగిన మొత్తంలో హల్చల్ చేశారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై దాడి చేశారు. బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. విజయవాడ నుంచి ఉయ్యూరు డిపోకు ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ మోగించకుండానే కోపంతో అదే రోడ్లో ద్విచక్ర వాహనంపై వెళుతున్న బి రవీంద్ర, అతని బావమరిది జె నరేంద్ర బాబు బస్సును ఆపి డ్రైవర్ ఉయ్యూరు కిరణ్ పై దౌర్జన్యానికి దిగారు. బస్సులోని రాడ్డుతో నరేంద్ర బాబు బస్సు అద్దాలను ధ్వంసం చేశాడు. ఆ సమయంలో బస్సులో ఉన్న కండక్టర్ చంద్రగిరి పాలకోటేశ్వరరావు ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సులో డ్రైవర్ పై దాడి చేస్తున్న సమయంలో ఓ కానిస్టేబుల్ కూడా బస్సులోనే ఉన్నారు. ఘటనపై సిఐ టీవీవి రామారావు నేతృత్వంలో పట్టణ ఎస్ఐ విశ్వనాథ్ దర్యాప్తు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీధర్ ఎం రమేష్ బాబు కోరారు. వారు ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. అలాగే పథకాలను రైతులకు చేరవేసే విషయంలో కష్టపడి పనిచేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న 10 నెలల జీతాన్ని విడుదల చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి వచ్చే అసెంబ్లీ సమావేశాల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. మాది తిరుపతి జిల్లా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వగ్రామము. మేము 2016లో ఈ ప్రోగ్రాంలో చాలా మంది 16,000 మంది దాకా ఈ ప్రోగ్రాం నందు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రభుత్వంలో మాకు ప్రకృతి వ్యవసాయం తరఫున చంద్రబాబు నాయుడు గారు చాలా సన్నిహితంగా ప్రోగ్రాంను ముందుకు తీసుకుపోతున్నారు. కానీ కనీసం ఎక్కడ మా వాళ్ళు చెడిపోతే కనీసం ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. కనీసం ఉద్యోగ భద్రత లేదు, మరియు హెచ్ఆర్ పాలసీ లేదు. కనీసం గవర్నమెంట్ లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మా 16,000 మంది మేము ఒకటే కోరుకున్నాము, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ కార్యక్రమంలో ఒక సెక్టార్ గా తీసుకోవాల్సిందిగా మేము ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని మరీ కోరుకుంటున్నాము. ప్రకృతి వ్యవసాయంలో ఇంతమంది పెద్ద ఎత్తున మన ఏఈటీసీ ద్వారా లోక్సభ మన బడ్జెట్ సమావేశాలకి
భారీ ఎత్తున ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి మేమందరం కలిసికట్టుగా వస్తామని, అదేవిధంగా మా యొక్క సమస్యలను మీకు విన్నవించుకుంటున్నాము. గౌరవప్రదమైన చంద్రబాబు నాయుడు గారు మా యొక్క సమస్యలను మీరు ప్రభుత్వంలో అమలు చేస్తారని నేను మీ అందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఇది ప్రకృతి వ్యవసాయం అనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీని అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంది. ఇప్పుడు జర్మనీ, జపాన్కి సంబంధించినటువంటి దీనిలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఉన్నారు. దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం, ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మాత్రం చాలా దురదృష్టకర పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు. పని గంటలు ఉండవు, కనీస వేతనాలు ఉండవు, వేధింపులు, ఏమి చెప్పుకోవటానికి వీలుపడదు, మాట్లాడటానికి వీలు. అలాగే దాదాపు 15,000 మంది పనిచేస్తూ ఉంటే దీనిలో సగభాగానికి పైగా 7,500 మంది దాకా 7,000 దాకా మహిళా కార్మికులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కారం కావు, చెప్పుకోవటానికి వాళ్ళు అనుమతించరు అధికారులు. వీటన్నిటికీ వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. ఈ అన్ని విషయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి, దీనికి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకుపోవటం, అధికారుల దగ్గర వీటన్నిటిని కూడా విన్నవించటం, సమస్య సానుకూలంగా పరిష్కారం అయితే ఓకే, లేకపోయేటైతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఒక ఉద్యోగుల మహాసభ గుంటూరులో నిన్నటి రోజున జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్గా నామకరణం చేసి నిన్ననే మహాసభ జరిగింది. అందులో భాగంగా తీర్మానాలను, వారి సమస్యలను వివరించడానికి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన నూతనంగా ఎన్నికైనటువంటి మన యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగురు రాధాకృష్ణమూర్తి గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా నూతన రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు, అదేవిధంగా నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులు మన సునీల్ గారు, శ్రీనివాసరావు గారు ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత 2016 సంవత్సరం నుండి దాదాపు 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో 14,800 మంది ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యమై ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో ఒక ఉద్యోగి తరపున చొప్పున ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు. కార్మికులకు ఉచితంగా ఉత్తమ వైద్య సేవలు అందజేయాలనే లక్ష్యంతోనే ఈఎస్ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే అటువంటి లక్ష్యానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వైద్యుల సిబ్బందిని ఏమాత్రం ఉపేక్షించబోమని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. రాజమండ్రి ఈఎస్ఐ వైద్యులు సిబ్బంది విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని స్వయంగా గమనించిన తదుపరి 5 వైద్యులను 4 అవుట్సోర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, రాజమండ్రి ఈఎస్ఐ వైద్యులు అలాగే సిబ్బంది విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణి వల్ల ఆసుపత్రిలో ఓపీ గరిష్టంగా 50 కూడా లేదని, అయితే వీరిని సస్పెండ్ చేసిన తదుపరి ఓపీ 170కి పెరిగిందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి వైద్యుల విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల ఆసుపత్రిలో చాలా మంచి వైద్య సేవలు అందజేయడం జరుగుతోందని, అక్కడ ఓపీ దాదాపు 350 దాకా ఉందన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఈఎస్ఐ వైద్యుల సిబ్బందిపై వేటు తప్పదన్నారు. ఆరోగ్యాలతో ఆడుకుంటా ఉన్నారు రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళని కార్మిక సంఘాలన్నీ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. ఆ రోజునే అక్కడ సిబ్బందిని అంతా మా డైరెక్టర్ గారు ఒక చోటకి చేర్చి, ఇది కరెక్ట్ కాదు, మీరు విధులకి సరిగ్గా హాజరు కావట్లేదు, మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని వెంటనే చెప్పడం జరిగింది. ఆ రోజున మాత్రం మేము ఎవరం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. కంటిన్యూస్గా సుమారు 3 సార్లు మళ్ళీ వాళ్ళని వాన్ చేయడం కూడా జరిగింది. ఎలా ఉందంటే వ్యవస్థ, మేము అక్కడికి వెళ్ళేలోగానే మేము వస్తున్నామన్న ఇంటిమేషన్ వాళ్ళకి అంది, మరి వెంటనే హాస్పిటల్ నుంచే కొన్ని ఫోన్లు వెళ్ళటం, మేము వెళ్ళేసరికి అక్కడికి హాజరవటం జరుగుతూ ఉంది. ఇది వెంటనే ఈ విషయాన్ని అశ్రద్ధ వహిస్తున్నారని మేము అక్కడికి వచ్చి ఓపీని బట్టి ఒక అవగాహనకు వచ్చి, నేను ఒక్కడనే వెళ్ళాలని సామాన్యుడి కింద అక్కడికి వెళ్ళటం, వెళ్ళిన వెంటనే అక్కడ పేషెంట్ని పట్టించుకోకుండా సుమారు ఓ బ్లడ్ టెస్ట్కి 5 hours పట్టడం టైము. అదేవిధంగా అక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసింది 36 నుంచి
50 మించి ఈ మధ్యకాలంలో అక్కడ ఓపీ అంతకు మించి ఓపీలు అక్కడ నమోదు కావట్లే. అది గమనించి మేము సడన్ రైడ్కి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ ఇంకా ఆ టైం మేము వెళ్ళిన టైంకి 10 నిమిషాల ముందే వచ్చారు. అంటే మేము సుమారు 12:30 1 గంటకి వెళ్తే 1 గంట ముందుకు వచ్చిన జనాలు కూడా ఉన్నారు. మరి దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా అశ్రద్ధ వహిస్తున్నారని చెప్పి డైరెక్టర్ గారికి చెప్పగానే ఆయన 9 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఈరోజు నిన్న ఓపీ 170, 50 నుంచి 170కి పెరిగింది. అంటే పూర్తిగా అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు. కొద్ది ల్యాబ్ ఎక్విప్మెంట్ అనేది లేకపోవటం వాస్తవం. అది కనీసం ఓపీ అన్నా నమోదు చేసుకోవాలి కదా. ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతను ఏ రోగం నిర్ధారించి లేకపోతే అక్కడ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కనీసం ఓపీ కూడా చూడని వైను. ఇలాంటి పరిస్థితుల్లో సస్పెన్షన్ కరెక్ట్ అని చెప్పి ఓ నిర్ధారణకు వచ్చి మరి డైరెక్టర్ గారు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా ఈ రాజమండ్రి పరిస్థితులకి విభిన్నంగా ఉన్నాయి. అక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్ పనిచేయకపోతే ఆ సూపరింటెండెంట్ సుమారు 4,60,000 రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత పెట్టుకుందాం బిల్లు అని చెప్పి సొంత ఖర్చు పెట్టి సుమారు గత 10 ఇయర్స్ నుంచి లేని విధంగా 350 ఓపీలు నమోదు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా తిరుపతిలో 350 గత 10 రోజుల క్రితం 350 ఓపీలు నమోదు చేసుకోవడం జరిగింది. అక్కడ ఫుల్ కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. అలాగే అక్కడ కూడా కొద్ది ఎక్విప్మెంట్ లోపం అనేది ఉంది. దాన్ని కూడా మేము ఫైనాన్స్కి పంపించడం జరిగింది. అతి త్వరలో ఫుల్లీ ఎక్విప్మెంట్ అక్కడ పంపడం జరిగింది ప్రతి చోట కూడా. అలాగే డిస్పెన్సరీస్ సుమారు 96 డిస్పెన్సరీస్ ఉన్నాయి. అంటే 78 డిస్పెన్సరీస్ ఆల్రెడీ ఉన్నాయి, 18 కొత్తగా ఇవ్వాల్సి ఉన్నాయి. అందులో కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇందులో మేము చెప్పదలిచేది ఒకటే, ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ఈసారి క్షమించడం అనేది ఉండదు, సస్పెండ్ చేయడమే, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఐపీ హోల్డర్స్ ఐపీ మా దృష్టిలో విఐపీ. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4,000 కోట్లు 2 ఏళ్ల సమయం పడుతుంది వెల్లడించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఎన్టీఆర్ జిల్లా పెద్దతండాలోని అంగన్వాడీ కేంద్రం స్కూల్లో ఫుడ్ పాయిజన్, అస్వస్థతకు గురైన 11 మంది చిన్నారులు ఆసుపత్రికి తరలింపు. ఇరవై 21వ డివిజన్లో ఆలపాటి రాజాకు మద్దతుగా ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ ప్రచారం. ఆలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాల్సిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీ ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సంఘ నాయకులు. ఇవి ఇప్పటివరకు కనబలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.